ఇగో ఈ ముచ్చటిన్నరా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన జానీ మాస్టర్ను ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఆరోపణల కేసు కింద నమోదైతే చేసిర్రంట. ఇక దీని అసలు ముచ్చటకొస్తే ఈయనక జానీ మాస్టరు అసలు ఎంత పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిండో మన అందరికీ ఎరకనే. గట్లనే కాకుండా ఎంతో మంది హీరోలకు స్టార్ హీరోలకు సైతం ఆయన డ్యాన్సులు వేసి స్టెప్పులు వేయించిండు. ఇక అదరగొట్టిండు. ఇక మస్తు పెద్ద పెద్ద సినిమాల గిట్లా ఆయన స్టెప్పులతోని ఎన్నో సూపర్ హిట్ పాటలను అయితే అందించిండు. అందరి చేత మంచి ఆదరణ అయితే పొందిండు. అయితే ఈయనకి జాతీయ అవార్డు గిట్లా గెలుచుకున్న జానీ మాస్టరు ఇప్పుడు వివాదంలా సిక్కుకున్నాడని మాటలు అయితే వినబడుతున్నది. అయితే జానీ మాస్టర్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషలల్లో ఇట్లా మస్తుగా పేరు సంపాదించుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ లెక్క. అయితే ఇప్పుడు ఆయనతోని పనిచేస్తున్న ఒక 21 ఏళ్ళ యువతి ఆమెనే ఆరోపణలు అయితే చేయడం అనేది చాలా షేక్ చేసే విషయం లెక్క మారిందంట. ఎందుకనంటే ఈమె చాలా కాలంకెళ్ళి ఎన్నో ఏళ్ళకెళ్ళి ఈయన దగ్గరనే పనిచేస్తున్నదంట. అయితే ఈమె ఏమంటున్నదంటే వివిధ ప్రాంతాలకు పోయినప్పుడు ఇక రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వేరే దేశాలకి మనం పోతూనే ఉంటాం కదా, గస్ వంటి వివిధ ప్రాంతాలల్లో జానీ మాస్టరు నాతోని అసభ్యకరంగా చాలా ప్రవర్తించడం అని ఈమె ఆరోపిస్తున్నదంట. అయితే ఎట్టకేలకు ఒకవేళ ఈ విషయం బయట పెడితే గినక ఇక నేను వేరే ఇదిగా చేస్తా, నిన్ను చాలా ఇబ్బంది పెడతా అని బెదిరించిండంట. అయితే ఈ ముచ్చట ఇప్పుడు ఎట్టకేలకు బయట పెట్టి పోలీస్ కేసు అయితే పెట్టింది. మళ్ళీ దీంట్లో ఎంత వాస్తవం ఉన్నదనేది మనకి తెలియబట్ట ముందు ముందు అనేది తెలుస్తుంది. కానీ ఇక ఇంతవరకు మీకేమనిపిస్తున్నది చెప్పురి. ఇక ఈ ముచ్చటంతా విన్న తర్వాత నిజాలు ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉన్నదని ఇక ఇది ఎంతవరకు నిజం ఉన్నది అని అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టురి. గట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.